పేదలకు ఇళ్లు నిర్మించాలంటూ విశాఖలో సిపిఎం ఆందోళన చేపట్టింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో స్థానికులు భారీ ర్యాలీ నిర్వహించారు. 1,40,000 మంది పేదలకు ఇళ్లు కట్టించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రతి కుటుంబానికి కనీసం 5 లక్షల రూపాయలు ప్రభుత్వం సాయం చేయాలన్నారు. విశాఖ నగరంలో మహానగరంలో ఉన్నటువంటి 1,40,000 మందికి వెంటనే ఇళ్లు కేటాయించాలి, ఇళ్లు స్థలాలు ఇవ్వాలి, ఇళ్లు కట్టించాలి. ప్రతి కుటుంబానికి కనీసం 5 లక్షలు సహాయం చేయాలి. ఈరోజు ప్రభుత్వం 1,80,000 ఇంటికి సహాయం చేస్తామన్నారు. ఈ 1,80,000 ఏ మూలకి చాలదు. మొత్తం 25 లక్షల మంది పేదవాళ్ళు ఇళ్ళు వేసుకొని ప్రభుత్వ స్థలాల్లో పట్టాలు లేకుండా ఈరోజు వాటి మీద యాజమాన్యం లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇస్తామని చెబుతున్నారు తప్ప ఇంతవరకు ఇవ్వటం లేదు. తక్షణం విశాఖ నగరంలో ఇళ్లు లేని నిరాశ్రయులకి కేటాయింపు కోసం సాగుతున్నటువంటి పోరాటం ఇది. ప్రభుత్వం, కలెక్టర్ గారు, మంత్రి, ముఖ్యమంత్రి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీళ్ళందరికీ ఇళ్లు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నా ప్రదర్శన చేస్తున్నాం.